సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కేశవపూర్ గ్రామంలో అయితే విషాదం చోటు చేసుకుంది. గత 6 సంవత్సరాల క్రితం ట్రాక్టర్ బోల్తాబడి భర్త మృతి చెందగా సోమవారం రోజున భార్య గుండెపోటుతో మృతి చెందింది. తల్లిదండ్రులు ఇద్దరూ కూడా మృతి చెందడంతో పిల్లలు అనాథలుగా మారారు. నాన్నలా చూసుకున్నటువంటి అమ్మ మృతి చెందడంతో ఆ పిల్లలకైతే ఒక పెను విషాదాన్ని మిగిల్చి వెళ్ళారు ఆ తల్లిదండ్రులు. నాన్నలా చూసుకునే అమ్మ రోజు బడికి పోయి రాగానే చక్కగా వండి పెట్టి సార్లు ఏం చెప్పారు బిడ్డ అని చెప్పి బాగోగులు తెలుసుకునే తల్లి ఒక్కసారిగా కదలకుండా పడిపోవడంతో ఆ పిల్లల రోదన అంతా ఇంత కాదు. అసలు తల్లికి ఏమైంది అంటూ కూడా అమ్మ లే అమ్మ నీకు ఏమైంది రా అమ్మ అంటూ ఆ పిల్లల ఏడ్పులు పడబొబ్బులతో కూడా గ్రామంలోనైతే ఒక పెను విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. గుండెపోటుతోనైతే జట్టి లావణ్య అనే మహిళ మృతి చెందడం, గత 6 సంవత్సరాల క్రితం కూడా భర్త మృతి చెందడంతో పిల్లలిద్దరూ కూడా అనాథలుగా మారారు. అసలు ఏం జరిగింది అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుండెపోటుతో మృతి చెందినటువంటి లావణ్య వల్ల ఇంటి వద్ద అయితే మనం చేరుకున్నాము. కేశవాపూర్ గ్రామంలోనైతే ఒక విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఇద్దరు కూడా పిల్లలు ఒక అనాథలుగా మారిపోయారు. అంటే చిన్న పిల్లలు, ఒకరు 5వ తరగతి, ఒకరు 3వ తరగతి అయితే చదువుతున్నారు. ఈమె పెద్ద పాప, ఈమె అయితే అంటే ఇంకా ఈమె చిన్న పాప లోపలికి వెళ్ళి ఇంకా వాళ్ళ పరిస్థితి అయితే చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. అంటే ఒక జీవ అంటే ఇంకా వాళ్ళకు అసలు ఇది మరణించే సమయం కూడా కాదంటే మరణానికి అది ఒక ఆది అంతం ఉండదు అంటారు. కానీ అంటే ఒక చిన్న వయసులోనే ఇద్దరు కూడా భార్యాభర్తలు. ఏమైంది అమ్మకు అంటే నువ్వు ఎన్నో తరగతి చదువుతున్నావు? 3వ తరగతి. ఎక్కడ? భయపడక చెప్పు, మంచిగా చెప్పు. ఇక్కడ కేశాపూర్లోనే. ఏమైంది మరి? అమ్మ ఏమైనా మాట్లాడిందా లాస్ట్గా నీతోని? మమ్మీ బయటికి వచ్చి పైకాడ కూర్చున్నది. పైకాడ కూర్చొని నగ్గి బయట కనుకొని కూర్చుంటే కాలు కాడి కింద పడ్డది, చనిపోయింది. మరి నాన్న ఎప్పుడు చనిపోయాను? నాన్న చాలా రోజులు అవుతాను నాన్న చనిపోయి. ట్రాక్టర్ బోర్డులో పడి. 3వ తరగతి చదువుతున్నాను. ఏం పేరు నీ పేరు? శ్రీనిధి. ఎన్నో తరగతి చదువుతున్నావు? 5వ క్లాసా? ఏమైంది మమ్మీకి? ఏమైంది మరి? బయటికి వేచింది, పైకాడ కూర్చుంది. పైకాడ కూర్చొని అగ్గి బయటకు తోలుకున్నది. మాకు తెలియదు, మేము ఇంట్లో ఉన్నాం. మమ్మీ మమ్మల్ని పిలుస్తా అంటే సప్పుడు చేస్తలేదు. ఏమైందో మాకు తెలియలే. మళ్ళీ బయటకు వచ్చి ఉరికొచ్చిర్రు అమ్మమ్మలు, తాత వీళ్ళందరూ ఉరికొచ్చిర్రు. ఉరికొచ్చి హాస్పిటల్కి తీసుకుపోయారుగా. డాక్టర్ లేరట, చనిపోయింది అన్నారు హాస్పిటల్ తీసుకుపోతే. మరి వచ్చిన తర్వాత అమ్మను అంటే నీకన్నా లాస్ట్ ఇయర్ నీకేమన్నా చెప్పిందా అమ్మ? అంటే నీతోనైనా మాట్లాడింది అంతకుముందు? మాట్లాడలే. అంటే ఎట్లా చూసుకునేది నిన్ను మీ అమ్మ? మరి మీ నాన్న చనిపోయిన తర్వాత మంచిగానే చూసుకునే. ఏమైంది తెచ్చేది? ఏమన్నా అటు పోతే ఏమన్నా తెచ్చేది ఫ్రూట్స్ ఇట్లా. దయనీయం అంటే పరిస్థితి అంటే ఈ చిన్నారులది. అంటే మాట కూడా ఇంకా వాళ్ళకు అసలు ఏం తెలియని వయసులో ఇద్దరు కూడా అంటే వాళ్ళది కూడా భాస్కర్ లావణ్యది కూడా అతి చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడం, అటు వాళ్ళు ఇద్దరు పిల్లలు కూడా రావడం, పిల్లలు కూడా పుట్టడం, ఆ పిల్లలు తల్లిదండ్రులు చనిపోవడంతో అనాథలుగానైతే మారిపోవడం జరిగింది. ఏం జరిగింది అనేది కూడా వాళ్ళ నాన్న ఉన్నారు ఇక్కడ, లావణ్య వాళ్ళ నాన్న. అంటే ఏం జరిగింది బాబు అంటే లావణ్యకి ఏమైంది అసలు? ఏ హాస్పిటల్ తీసుకుపోయారు మీరు? ఫస్ట్ హన్మకొండ పోయినాం. హన్మకొండ పోయినాక స్కానింగ్ తీసినాం. స్కానింగ్ తీసినాక వాళ్ళకి ఇట్లా కొంచెం పసకలు అయినాయి, కొంచెం కిడ్నీలకు నీరు వచ్చింది అని చెప్పిండు. చెప్పినాక ఆడికి వెళ్ళి మళ్ళీ ఇంటికి మందులు పట్టుకొని వచ్చినాం. మందులు పట్టుకొని ముల్కూరికి మళ్ళీ తీసుకుపోయినాం. ఆడికి వెళ్ళి మళ్ళీ ముల్కూరు తీసుకుపోయినాక ముల్కూరు స్కానింగ్ తీసింది. స్కానింగ్ తీసినాక మళ్ళీ సార్ ఏమన్నాడు కదా అంటే ఇక పండుగ రేపనగా మీరు పోతారు కదా, పండుగ వెళ్ళినాక మళ్ళీ ఒకసారి ఇంటికి రారి మళ్ళీ స్కానింగ్ చేసి ఏదైనా చెప్తా అని ఈసారి అన్నాడు. ఈసారి అన్నాక అక్కడ పసకల సార్ ఏమన్నాడంటే మళ్ళీ హన్మకొండ రారి, అది కూడా మేము చూసి చెప్తాం అని చెప్పాక మళ్ళీ హన్మకొండ పోయి అది చూసుకొని వచ్చినాక పసకలను ఇవి ఏం లేదు, సెట్ అయిపోయింది, తగ్గిపోయింది. మళ్ళీ ఒక 10 రోజులకు వచ్చి ఒక నెల మందులు కొంటవారి అని చెప్పిండు. ఇక వచ్చినాక ఇక 2 రోజులు 3 రోజులు మంచిగా 4 రోజులు మంచిగా ఉన్నది. మంచిగా ఉన్నాక ఇప్పుడు ఏమైందంటే మేము నాటేసినా ఇంటికానే ఉన్నది. ఇంటికా అంటే డాడీ మా తిందరా అని చెప్పి నాకు ఫోన్ అయితే నేను వస్తాను బిడ్డ అని చెప్పినాం.
డాడీ మమ్మీ మీరు తినిపోరి నేను తిన్నా కదా అని చెప్పి అని పొయ్యి కాడ కూర్చున్నది. మీ ఇంట్లో పోయి పల్లెలు వేసుకుంటా అంటే పొయ్యి కాడ ఆ పీట మీదకి వెళ్ళి జారి పడ్డది. పొయ్యిలోక అంటే అప్పటి వరకు కూడా అంటే మీరు హాస్పిటల్ తీసుకొచ్చిన అంతా కూడా మీరు బాయ్ కాడికి వేసే వరకు కూడా అంతా మంచిగా ఉన్నా అంటే ఏమన్నా ఇబ్బంది అనిపించిందని మీకు ఏమైనా చెప్పిందా? ఆమె బువ్వ కూర అనింది. డాడీ మీరు తినిపోరా అని చెప్పింది. ఇబ్బంది ఏం లేదు. 4-5 రోజుల కంచెలు మంచిగా తిన్నది. మంచిగా డాడీ పెరుగు తెచ్చిన తెల్లారితిగా సోమవారం కదా డాడీ ఇంత బెల్లందే నేను అయితే వండుకొని తింటాం అని చెప్పింది. చెప్పినాక సరే తెత్తది బిడ్డ అని చెప్పింది. అదే ఆఖరి ముచ్చడి. ఇక ఇదే మళ్ళీ తినిపోమన్నది లాస్ట్ ముచ్చటిగా. మీరు తినిపోరు ఇంట్లో పోయి అని చెప్పంటే ఇల్లు కాదే పొయ్యి ఇదే ఇక ఇట్లా కనిపిస్తుంది పొయ్యి ఇల్లుకు. ఈడ పీట వేసుకొని కూర్చొని అడ్డం పడుతుంది. మీ ఇంట్లోకి ఊరికి వచ్చినాం. తినలేదు కూడా తినగా ముల్కొంగ తీసుకుపోయినాం. కారు పోయినా కారు వచ్చింది. ముల్కొంగ దగ్గర పోయాక ఆ సార్ దగ్గర జర కూర్చున్నది. ఇక అడిగి పోయినాక ఆంబులెన్స్ వచ్చింది. బస్ స్టాండ్ పోయినాక ఆంబులెన్స్ ఎక్కించుకోమంటే ఆ సార్లు ఉండి పనం ఏంది మీరు తీసుకుపోవడం జస్ట్ అని సార్ చెప్పాడు. ఇటే పట్టుకొని వచ్చినాం. ఇక అది విషయం. సో అంటే పిల్లలు ఏదేమైనా కూడా అంటే నాన్నలా చూసుకునేటువంటి అమ్మ మృతి చెందడం అటు నాన్న లేకపోవడం కూడా పిల్లలు ఇద్దరు కూడా అనాథలుగా మారిపోయారు. ఎవరైనా అంటే దాతలు ఉంటే మాత్రం వాళ్ళ పిల్లల చదువుల కోసం ఈ యొక్క వీడియో చూసిన వారు ఖచ్చితంగా కూడా ఒక స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కు ఖచ్చితంగా మీరు వాళ్ళకు సాయం చేయవలసిందిగానైతే మా సుమన్ టీవీ ద్వారా అయితే మిమ్మల్ని మేము కోరడం అయితే జరుగుతుంది. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.